హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటంటే, ఒక 5 షార్ట్‌కట్స్‌లోనే మనం ఈ డేటా మొత్తాన్ని ఫార్మాటింగ్ అనేది చేంజ్ చేసేయొచ్చండి. సో, అది ఎలాగి అంటే చూద్దాం రండి. ఫస్ట్ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తే గనక మనకి డేటా మొత్తం అనేది సెలెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఆల్ట్ హెచ్ఓఏ అని ప్రెస్ చేస్తే చూసారు కదండీ! ఇంతకుముందు ఇక్కడ మనకి రో అనేది చాలా క్లమ్జీగా ఉండేది. కానీ ఆ డేటాకి తగ్గట్టుగా అది అడ్జస్ట్ అయిపోయింది. అట్లాగే ఆల్ట్ హెచ్ఓ ఐ అని ప్రెస్ చేస్తే చూసారు గదండీ! ఇక్కడ మనకి కాలమ్ అనేది దానికి టెక్స్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోవడం అనేది జరిగిందండి. ఆల్ట్ హెచ్‌హెచ్‌ఎన్ ప్రెస్ చేస్తే గనక మనకి ఏదైతే ఇందాక డేటా హైలైట్ చేసామో, ఆ హైలైట్ అంతా ఎగిరిపోవడం అనేది జరిగిందండి. సో, ఇక్కడ డేటా ఏంటంటే మనకి ఈ డేటా మొత్తం అనేది లెఫ్ట్ కాలమ్స్‌లో లెఫ్ట్ సైడ్‌కి ఉందండి. సో, దాన్ని అడ్జస్ట్ చేయాలి అంటే గనక ఆల్ట్ హెచ్‌ఏసి అని ప్రెస్ చేస్తే మనకిక్కడ సెంటర్‌లోకి రావడం అనేది జరిగిందండి. సో, అలాగే నెక్స్ట్ కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే గనక మనకిది టేబుల్‌లోకి కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుందండి. సో, ఈ యొక్క 5 షార్ట్‌కట్స్‌లోనే మనం డేటా మొత్తాన్ని ప్రొఫెషనల్ లుక్‌లోకి మార్చేసామండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు ఏ విధమైన షార్ట్‌కట్ వీడియో కావాలన్నా, లేదా ఏ ఎక్సెల్‌లో నేర్చుకోవాలనుకుంటున్నా గానీ, ఎక్సెల్‌లో ఏ విధమైన ఫంక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దానికి తగ్గ వీడియో ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.